ఉద్యోగుల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో ఆఫీస్ అవర్స్ ముగిసాక ఆఫీస్ కు సంబంధించి ఎటువంటి కాల్స్ మాట్లాడాల్సిన అవసరం లేదని కొత్త బిల్ పాస్ చేసింది. ఈ మేరకు ఉద్యోగస్తుల పర్సనల్ లైఫ్ టైం ని దెబ్బతీయకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్లీ ఆఫీస్ కాల్స్ కానీ ఈమెయిల్స్ వెంటపడుతున్నాయా? వ్యక్తిగత జీవితం దెబ్బతింటోందా? ఈ సమస్యను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆఫీస్ తర్వాత ఉద్యోగులకు కాల్ చేస్తే భారీ జరిమానా విధిస్తోంది. నేటి తరంలో పర్సనల్ లైఫ్ కన్నా ఆఫీస్ లైఫ్ కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. రోజుకు 9 నుండి 10 గంటలు పనిచేసిన తర్వాత కూడా ఇంటికెళ్లి ఆఫీస్ కాల్స్ ఈమెయిల్స్ తో టచ్ లో ఉండాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్రైవేట్ లైఫ్ కి సమయం ఉండటం లేదు. దీనికి చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆస్ట్రేలియన్లో ఇప్పుడు అన్రీజనబుల్ అవర్స్ లో ఆఫీస్ కాల్స్, ఈమెయిల్స్ ను చట్టబద్ధంగా ఇగ్నోర్ చేయొచ్చు. ఆస్ట్రేలియా కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాల ప్రకారం పని వేళల తర్వాత నాన్ అర్జెంట్ రీజన్స్ తో ఉద్యోగులను సంప్రదిస్తే కంపెనీ యజమానులు $93,000 వరకు జరిమానాను ఎదుర్కొంటారు. ప్రజలకు 24 గంటల వేతనం లభించని కారణంగా వారు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని, ఈ మార్పులు ప్రొడక్టివిటీని పెంచుతాయని ఆశిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కు తెలిపారు. చాలా మంది ఆస్ట్రేలియన్లు రోజు 24 గంటలు వారి ఫోన్లు, ఈమెయిల్స్ కు రెస్పాండ్ అవ్వడం పట్ల వారు నిరాశగా ఉన్నట్లు ప్రధాని ఆంథోనీ పేర్కొన్నారు. 10 గంటల తర్వాత కూడా కాల్స్, ఈమెయిల్స్ తో ఇబ్బంది పడుతున్న కార్మికులను రక్షించడానికి కనెక్షన్ హక్కు చట్టాలను ప్రవేశపెట్టడంలో ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం వంటి దేశాలను ఆస్ట్రేలియా అనుసరించి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రభుత్వాలు ఇప్పుడు ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. ఆఫీస్లో డ్యూటీ షిఫ్ట్ ముగిసిన తర్వాత బాస్ కాల్ చేసి ఆదేశాలు ఇచ్చినా లేక బాస్ కాల్ చేసినా అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నిజానికి కొత్త చట్టం ఫిబ్రవరి నెలలోనే ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం డ్యూటీ పూర్తయిన తర్వాత బాస్ పని చెప్పినా లేక ఏమైనా ఆదేశాలు ఇచ్చినా ఆ బాస్ పై ఫిర్యాదు చేయొచ్చు. ఈ కొత్త చట్టం ఆఫీస్ పనివేళలు పూర్తయిన తర్వాత బాస్ ఆదేశాలు పాటించకూడదని భావించే ఉద్యోగులకు వారిపై కంపెనీ బాస్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ చట్టం మేనేజర్ స్థాయి ఉద్యోగులకు వర్తించదు. పైగా కంపెనీ లేదా ఆఫీస్లో ఏదైనా అత్యవసర సమస్య వచ్చిన సమయంలో కూడా ఈ చట్టం వర్తించదు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక వ్యాపార వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోపక్క ఈ చట్టంపై లోకల్ బిజినెస్ గ్రూపుల్లో ఆందోళన నెలకొంది. ఆస్ట్రేలియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ మెక్కెల్లర్ ఈ మార్పులకు థర్డ్ బబుల్ గా అభివర్ణించారు. ఇలాంటి చట్టం అమలు చేసే ముందు సుదీర్ఘంగా అధ్యయనం చేయాలని, అలా చేయకుండా తొందరపాటుతో చట్టాన్ని తీసుకొచ్చారని కంపెనీ యజమానుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆఫీసు షిఫ్ట్ అనంతరం యజమానులు చేసే ప్రయత్నాలపై ఏదైనా సమస్యలుంటే ఆస్ట్రేలియా ఇండస్ట్రీస్ ఫెయిర్ వర్క్ కమిషన్ కు తెలియజేయొచ్చని వర్క్ ప్లేస్ రిలేషన్స్ మినిస్టర్ ముర్రే వాట్ తెలిపారు. చిన్న తరహా ఇండస్ట్రీలో ఏమైనా సమస్యలుంటే యజమానులు, ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్య తరహా పెద్ద సంస్థల ఉద్యోగులకు ఈ రైట్ టు డిస్కనెక్ట్ చట్టం తక్షణమే వర్తిస్తుందని, చిన్న వ్యాపారులకు మాత్రం 12 నెలల సమయం ఇస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇతర దేశాల ఉద్యోగులు సైతం తమ ప్రభుత్వాలు ఇలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత జీవితం క్వాలిటీ పెరుగుతుందని, మానసిక సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు. మరి ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై మీ స్పందన ఏంటి? మీరేమంటారో కామెంట్ చేయండి.